డాక్టర్ ఆఫ్ తిరుమల శెట్టి. నిన్న చూసుకుంటే ఒక బస్సు డ్రైవర్ని ఒక అతను సైడ్ ఇవ్వలేదనేసి ఇష్టం వచ్చినట్టు తన్ని కొట్టి అతన్ని చాలా దారుణంగా చేసిండు. సో ఆ పెద్ద ఆయనను కూడా చూడకుండా తండ్రి లాంటి వయసున్న ఆ వ్యక్తిని ఇట్లా చేయడం కరెక్ట్ అంటారాము? అరే ఒబే భాడకవు, నువ్వు మనిషివేనా? అరే అది చిన్న ఉన్నదే గింతంత రోడ్డు, ఆ రోడ్లో పట్టుకొని నువ్వు సైడ్ ఇవ్వలేదని కొడతావంటరా? ఆయన ఎంత పెద్ద ఆయన వయసు కన్నా మర్యాద ఇవ్వాలి, ఆయన ఆర్టీసీకి చేస్తున్న సర్వీస్ కన్నా మర్యాద ఇవ్వాలి. ఇవేమీ లేకుండా ఆయన వెనకమార్లు ఇవ్వని నీకేమన్నా తొందర అయినదారా? నీ పెళ్ళాన్ని ఎవడన్నా లేపుకుపోతున్నాడా, లేకపోతే నీ లవర్ని ఎవడన్నా లేపుకుపోతున్నాడని అట్లా సైడ్ ఇవ్వలేదని చెప్పేసి ఆర్టీసీ డ్రైవర్ మీద చేసుకుంటాను. అయినా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద అసలు చేసుకోవడం కరెక్టేనా? అతను ఎంత అల్లాడుతున్నాడు, ఎంత పెద్ద వ్యక్తి అతను పట్టుకొని అట్లా కొట్టాడంటే వాడిని ఏం చేయాలి అసలు? వాడు మనిషా లేకపోతే పశువా నాకు అర్థం కాలేదు. వీడికి ఈ వయసుకి ఇంత హై బీపీ ఉంటే ఇంకా 4 ఏళ్ళు పోతే వాడికి పెరాలసిస్ వచ్చింది, పక్కా వచ్చింది పెరాలసిస్. ఎందుకంటే ఇంత టెన్షన్ తీసుకొని ఇంత మెంటల్ టెన్షన్ తీసుకున్నాడంటే వాడికి తప్పకుండా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. చెబుతున్నా, తండ్రి లాంటి వాడిని చెప్పినా కూడా ఒక పక్క కాలు పెట్టి కొడుతున్నాడు వాడే మనిషి నాకు అర్థం కాలే. ఇది మాత్రం ఆర్టీసీ వాళ్ళు మొత్తం ఖండించండి, ప్లస్ పోతే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాడి మీద యాక్షన్ తీసుకోండి. ఎక్కడున్నా కానీ వదలొద్దు, ఎతికి ఉతకండి, ఎతికి వాడిని ఉతకండి. దానికి మేము మహిళలను కూడా సపోర్ట్ ఉంటాం. అదే సర్వీస్ చేస్తున్నాడు కదా, ఎంతమంది మనుషులను మోసుకెళ్తుంది బస్సు. అటువంటి బస్సును నడుపుతున్న మనిషిని పట్టుకొని వయసుకు మర్యాద లేదు, సర్వీస్కి మర్యాద లేదు. చాలా చదువుకున్నాడు చదువుకున్నాడుకైతే అంత జ్ఞానం లేకుండా అయితే ఉండడు. చదువుకొని వాళ్ళే కొంచెం జ్ఞానంగా ఉంటున్నారు, కానీ చదువుకున్న ఈ ఎదవ ఎంత అజ్ఞానిగా ప్రవర్తించాడంటే అంత అజ్ఞానిగా ప్రవర్తించాడు. అటువంటి పెద్ద మనిషిని కొట్టినందుకు నేను బాధపడుతున్నాను. వాడిని వదలొద్దు, ఎక్కడన్నా దొరుకుతాడు. వాళ్ళ అయ్యను పట్టుకోండి, లేదంటే వాడి ఇంటికి వాళ్ళ అమ్మని పట్టుకురండి, దొరుకుతాడు. యాడికి పోడు వాడు, అట్లా పట్టుకొని కొడతాడా? ఆ 1 వేలో కూడా ఇతను ఇప్పుడు ఎందుకంటే బస్సు చాలా పెద్దగా ఉంటుంది, 1 వేలో కూడా సైడ్ ఇవ్వాలి అనేసి అట్లా చేయడం కరెక్ట్ అంటే కొడతారా అట్లాగా? అది అన్యాయం కాదా? ఆ మనిషి ఎట్లా ఉన్నాడు పాపం? ఆయనకి భార్య పిల్లలు లేరా? ఆయనకి అమ్మ నాన్నలు ఉండరా? గబుక్కుమని ఈయన కొట్టిన దెబ్బలకి ఏమైనా అయ్యి హార్ట్ అటాక్ వస్తే ఏం పరిస్థితి? అలాంటి సమయంలో ప్రజలు ఎలా రియాక్ట్ అవ్వాలి మీరేం చెప్తారా? ఎందుకు అయ్యారుగా, బస్సులో జనాలే అయ్యారుగా. ఇప్పుడు బస్సులు నడుపుతూ కూడా బస్సులో ఉన్నటువంటి ప్రయాణికుల్ని సేవ్ చేసి చనిపోతున్నారు డ్రైవర్లు. బస్సు నడుపుతుండగా హార్ట్ స్ట్రోక్ వస్తాయి గబుక్కుమని పక్కన ఆపి గుండె పట్టుకొని చనిపోతున్నారు. అంతమందిని సేవ్ చేస్తున్నటువంటి డ్రైవర్లను పట్టుకొని అలా కొట్టడం చాలా అన్యాయము. ఇది నేను ఒక మహిళగా ఖండిస్తున్నాను, బట్ ఒక మనిషిగా కూడా ఖండిస్తున్నాను. వీడిని మాత్రం పోలీస్ డిపార్ట్మెంటే కానీ ఆర్టీసీ డిపార్ట్మెంటే కానీ ఎవరు వదలొద్దండి దయచేసి. ట్వీట్ చేశారు, ఇలాంటి వాళ్ళు వదలకూడదు, ఏమన్నా ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేస్తే కేసులు బనాయిస్తామని చెప్పారు. నేను కూడా అదే ఇస్తున్నాను. అంటే ఉద్యోగులు అంటే రాంగ్ ఉంటుంది, ఉద్యోగులది కాదని నేను అనను. మరి అసలు తప్పు లేకుండానే కొట్టాడు కదా వీడికి ఎంత హై బీపీ ఉంటే ఇంకా 4 ఏళ్లలో వాడికి పెరాలసిస్ వచ్చింది భయ, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఏ కాళ్ళతోటైతే అతన్ని కొట్టాడు, ఏ చేతితోటైతే అంత పెద్ద మనిషిని కొట్టాడు ఆ కాళ్ళు చేతులు 2 పడిపోతాయి. ఇంకేం లేదు. వీడు స్టేషన్కి వెళ్ళడు, పోలీసులు పట్టుకోరు, వీడికి లోపల రానే వచ్చింది ఈ స్ట్రోక్. అయిపోయి ఈ టెన్షన్కే వచ్చింది వాడికి ఆ స్ట్రోక్. ఏముంది, ఏ చేత్తో కొట్టాడో ఏ కాలుతో కొట్టాడో కాలు చేయి తీసేస్తే పని అయిపోయాయి. ఎప్పటికైనా సరే ఇటువంటి అన్యాయాలని అక్రమాలని పోలీసులే ఖండించాలి, పోలీసులే ఇటువంటి వాటికి సరైన శిక్షలు వేయాలి.